ఇవాళ ఆ అనుమతులన్నింటినీ తుంగలో దొక్కుతాం. మా చెప్పు చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది, కాబట్టి నేను ఆడిచ్చినట్టే ఆడాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు వాడుకుందామని చెప్పారు. కానీ మా కడుపు కొట్టి మా ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే మేము ఊరుకోం. మీరు పోలవరం కట్టుకుంటే మేమేం అనలేదే, మీరు పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసుకుంటుంటే మేమేం అనలేదే. ఇవాళ మేమేమంటున్నాం, మాకు వచ్చిన అనుమతులను చెడగొట్టకండి అంటున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం జుట్టు మా చేతుల్లో ఉంది కదా, నేను ఆడిచ్చినట్టు ఆడే చెంచాగాడు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నా చెంచాగాడు అనుకుంటే తెలంగాణ రైతుల తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీడియో అయితే గమనించాం కదా, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనము అబ్జర్వ్ చేస్తే మటుకు తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నష్టం జరిగించినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు అనేది కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయాలు మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అంటే తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో అంటే మేము కేంద్ర ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకుని వచ్చినా కూడా మీరు ఒకవేళ కేంద్రంలో తన పెత్తనం ఉంది అని కూడా మాకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో మీరు జోక్యం కలగజేసుకొని మా ప్రాజెక్టులకు అన్యాయం చేస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు అని ఆయన చెప్పినటువంటి విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పోలవరం ప్రాజెక్ట్ కట్టుకుంటే మేము ఎలాంటి అభ్యంతరం అయితే చెప్పలేదు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనము గమనించుకోవచ్చు అనమాట. అంటే కేంద్రంలో మీకు సంబంధించి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు తమకు అనుకూలంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనుకొని మీరు ఎలా పడితే అలా చేస్తే మటుకు ఊరుకునే ప్రసక్తే లేదు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అంటే తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నష్టం కలగజేసినా కూడా రైతుల తరపున పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ యొక్క వీడియో రూపంలో కూడా మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వము కేంద్రంలో అదే విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి తమ అనుకూలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఒకవేళ పెత్తానం చేయాల్సి వస్తే మటుకు డెఫినెట్లీగా మేము తిరగబడడానికి సిద్ధంగా ఉన్నాము అని కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. మరి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అదే విధంగా చేస్తున్నాడా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అదేవిధంగా మొదటగా మన V55 ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.